అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం మనం ఎందుకు విజనరీగా ఉండాలి అనే కాన్సెప్ట్‌ని గత కొన్ని రోజులుగా మనం చర్చిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం ఫియర్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? అంటే భయాన్ని ఎలా జయించాలి? అసలు ఈ భయం అనేది ఎక్కడ పుడుతుంది? ఎందుకు పుడుతుంది? దీన్ని జయించాలంటే మనకి ఎలాంటి మనకి సపోర్ట్ ఎలిమెంట్స్ ఉండాలి? ఇవన్నీ కూడా మనం ఈరోజు చర్చిద్దాం. వాస్తవానికి భయం అనేది ఒక మ్యాటర్ నుంచి పుడుతుంది. అంటే ఈ నేచర్ మొత్తం మనకు మ్యాటర్‌తో నిండిపోయింది. అంటే ఏదో ఒక చెట్లు, పుట్టలు, కొండలు, మనుషులు ఇలా ఏదో ఒక మ్యాటర్‌తో నిండిపోయి ఉంది. కానీ ఎప్పుడైతే మనం ఒక మ్యాటర్‌తో అటాచ్ అయినప్పుడు, లేదా ఒక మ్యాటర్‌ని చూసినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా ఒక రకమైనటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక చెట్టుని చూసామనుకోండి, ఆ చెట్టు చక్కగా పచ్చని పూలతో పండ్లతో ఉందనుకోండి, మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే చెట్టు ఎండిపోయి చాలా జడలు విప్పుకొని ఉన్నట్టు ఉందనుకోండి, భయాన్ని కలిగిస్తుంది. అలాగే కొంతమంది మనుషుల్ని చూసినప్పుడు మనం శాంతన పొందుతాం. అంటే ఒక యోగినో లేకపోతే మంచి మాటలు చెప్పే వ్యక్తినో మనం చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాం. కానీ మరికొంతమంది వ్యక్తులను చూస్తే, అంటే ఈ రౌడీ ఎలిమెంట్స్ ఉండేవాళ్ళు, లేకపోతే మనుషుల్ని భయపెట్టో బ్లాక్మెయిల్ చేసే బతికే జీవుల్ని మనం చూసినప్పుడు ఒక రకమైన భావన మనకు కలుగుతుంది. సో నెగిటివ్ భావన కలుగుతుంది. అంటే మనం ఏదైతే పర్సానిఫై అంటే ఆబ్జెక్ట్ని చూసినప్పుడు మనం కాకుండా బయట ఆబ్జెక్ట్ని చూసినప్పుడు దాని నుంచి వచ్చే రిఫ్లెక్షన్ మన మీద పడతా ఉంది. సో అక్కడి నుంచి మనకి హ్యాపీనెస్ కానీ లేదా భయం కానీ మరి ఏదైనా ఎమోషను మనకి మైండ్లో నిక్షిప్తమై ఉంటుంది. అంటే మనందరికీ తెలుసు, బాడీలో బ్రెయిన్ ఎంత ఇంపార్టెంటో ఈ బ్రెయిన్లో నిక్షిప్తమైన ఈ మైండ్ తాలూకా అంశాలు కూడా అంతే ఇంపార్టెంట్. అంటే మైండ్ అంటే ఏంటి? మన పుట్టిన దగ్గర నుంచి మన నిజ జీవితంలో జరిగినటువంటి అనేక రకాలైన సందర్భాలు మన మైండ్లో స్టోర్ అయిపోయి ఉంటాయి. సో దీన్ని మైండ్ అంటారు. సో ఈ మైండ్ ద్వారా కొంత నాలెడ్జ్ని మనం గెయిన్ చేస్తాం. అంటే ఇతర మనుషుల్ని చూసినప్పుడు, వారి ఫీలింగ్స్ ఇవి చూసినప్పుడు ఇవన్నీ కూడా మన మైండ్లో రిజిస్టర్ అయిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిని మనం కలిసినప్పుడు ఈ ఫీచర్స్తో, ఈ క్వాలిటీస్తో ఉండే మనుషులు అతను మీకు చాలా మంచిగా అనిపించారు అనుకోండి, చాలా సాంత్వన కలిగింది అనుకోండి, వెంటనే ఇలాంటి ఫీచర్స్ ఉండే వ్యక్తులు కొంచెం మంచిగా ఉంటారు. అదేవిధంగా కొంత బ్యాడ్ పీపుల్ని చూసినప్పుడు వాళ్ళ ఫీచర్స్, వాళ్ళ మాటలు, వాళ్ళ ఎమోషన్స్ని చూసినప్పుడు మనకి ఓహో ఇలాంటి బ్యాడ్ పీపుల్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమేటిక్ మనకు వస్తుంది. ఇలా మనం మైండ్లో ఈ స్టోర్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే మన నిజ జీవితంలో మళ్ళీ ఇలాంటి వ్యక్తులు తారసపడినప్పుడు మనం మనిషిని అంచనా వేయడం మొదలు పెడతాం. సో అంటే మ్యాటర్ నుంచి, మనుషులు అవనివ్వండి, చెట్లు అవనివ్వండి, నేచర్ అవనివ్వండి, ఏదైనా సరే దాని నుంచి వచ్చే రిఫ్లెక్షన్ ఎమోషన్స్ రూపంలో మనిషి మీద పడుతూ ఉంటున్నాయి. అయితే దీనికి చాలా సందర్భాల్లో అసలు ఒక విషయం పట్ల ఎందుకు భయం ఏర్పడుతుందని చాలా ప్రయోగాలు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బండి తోలాలంటే భయం అనుకోండి, బండి ఎక్కుతారు కానీ భయం ఏర్పడుతుంది. కానీ ఈ భయం ఏర్పడడానికి గల బ్యాక్డ్రాప్ ఏంటి అని మనం బాగా డెప్త్గా పరిశీలిస్తే, మీరు చిన్నప్పుడో లేకపోతే మీ టీనేజ్లోనో ఎప్పుడో ఈ యాక్సిడెంట్లు చూడటమో, ఏదో ఒక రకమైనటువంటి ఒక బ్యాడ్ నెగిటివ్ రిఫ్లెక్షన్ అనేది మీ మైండ్లో స్టోర్ అయిపోయి ఉంటుంది. సో ఎప్పుడైతే బండిని ఎక్కినప్పుడు నీకు తెలియకుండానే అది నీ బ్రెయిన్లోకి చేరటం, అది నీకు సిగ్నల్స్ పంపించటం, తద్వారా నీకు ఒక రకమైనటువంటి ఫియర్ ఎరేజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం భయాన్ని పోగొట్టాలి అంటే మన మైండ్ని ఎప్పుడూ కూడా రివైండ్ చేస్తూ ఉండాలి. ఇంకా చెప్పాలంటే క్లీన్ చేస్తూ ఉండాలి. పాస్ట్ ట్రామాని ఎప్పుడైతే క్లీన్ చేయమో మనకి భయం పోదు. ఈ భయం చివరికి ఎలా ఉంటుందంటే దుఃఖం నుంచి అల్టిమేట్ ట్రాజడీకి తీసుకుపోతూ ఉంటుంది. సరే, మనందరికీ తెలుసు ఓప్రా విన్ఫ్రే అని. ఏంటి అని అంటే ఈమె కేస్ స్టడీగా మాట్లాడదాం. సో ఈ ఓప్రా విన్ఫ్రే అంటే మనకి అమెరికాలో చాలా పెద్ద ఒక మీడియా సంస్థను నడిపే ఈమె. కానీ ఒకప్పుడు ఆమె జీవితం చూస్తే 14 సంవత్సరాలకి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఆమె ఏదో సాధించాలని ఇంట్లో పరిస్థితుల వల్ల. కానీ ఈమెకి ఏంటంటే అప్పుడు న్యూస్ రీడర్ అవ్వాలి, యాంకర్ అవ్వాలి అని చెప్పి అన్ని మీడియా సంస్థలకు వెళ్ళింది. కానీ ఈమె ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే మనం టెస్ట్ చేస్తారు కదా, మనకి ఎప్పుడైనా సరే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం టెస్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూ చేసేటప్పుడు వీళ్ళు కెమెరా పెట్టంగానే ఆమె ఎమోషనల్ అయిపోయి ఏడవటం మొదలుపెట్టేది. అంటే భయం, ఎమోషనల్ అయిపోయేది. ఎందుకంటే నలుగురితో మాట్లాడడం అనేది ఆమెకు తెలియదు.
రెండోది కుటుంబంలో జరిగిన ట్రామా కానీ లేకపోతే ఇతర పరిస్థితులు కానీ మనుషులతో కలవటానికి ఆమెకి భయాన్ని కలిగించేవి. సో అంతమంది మనుషుల మధ్య కెమెరా ముందు మాట్లాడాలంటే ఆమెకి భయం ఏర్పడి ఆమె టూ ఎమోషనల్గా ఏడ్చడం మొదలుపెట్టేది. అయితే ఒకరోజు ఏం జరిగింది అని అంటే ఇలాగే ఒక ఇంటర్వ్యూకి టెస్ట్ ఇవ్వడానికి వెళ్ళింది. సో ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళింది, కెమెరా ముందు కూర్చుంది. కానీ అప్పుడు కూడా ఈ లైట్ ఈ ఫోకస్ వీళ్ళందరూ కూడా ఆమెని స్టడీ చేసి పెట్టడంతో మ్యాటర్ చెప్పమంటే ఆమె చెప్పలేకపోగా బాగా భయంతో ఏడ్చుకుంటూ పరిగెత్తి వెళ్ళిపోయింది. కానీ ఆమె వెళ్ళిన తర్వాత నేను ఇలాగే భయంతో ఉంటే నేను చనిపోవాలి, ఆకలితో చనిపోవాలి, లేదు దీన్ని ఎదిరిస్తేనే నా జీవితం అని ఒక నైట్ ఆలోచిస్తుంది అనమాట. ఎందుకు నాకు భయం వస్తుంది, సో ఈ మనుషులను చూడంగానే ఎందుకు భయం వస్తుంది అని చెప్పి ఆమె ఏం చేసిద్ది అంటే ఆమె ఇంట్లోనే ఆమె చుట్టూ మనుషులు ఉన్నట్టు కెమెరా ఉన్నట్టు ఇలాగా ఆవిడ ఊహించుకొని ఓప్రా విన్ఫ్రే ఊహించుకొని ఆమె ప్రాక్టీస్ చేయడం మొదలు పెడుతుంది. అంటే భయాన్ని అధిగమించడానికి ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనం రిపీటెడ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో ఈ భయాన్ని అధిగమించడానికి మనకు ముఖ్యమైనటువంటి అంశం అంటే ఒక విషయం మన పట్ల నెగిటివ్గా జరిగినప్పుడు దాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని అనాలిసిస్ చేయటం, దాన్ని కౌంటర్ చేయడానికి మనం దాని మీద ఆధిపత్యం తెచ్చుకోవడానికి మనం ప్రాక్టీస్ చేయాలి. అంటే ఇది మనకి ఇలా జరిగింది నెగిటివ్గా, సో దీని నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి అని చుట్టూ అలాంటి అట్మాస్ఫియర్ని ఒకటి క్రియేట్ చేసుకుని ఆమెనే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. సో ఇలా ప్రాక్టీస్ చేస్తూ కొన్నాళ్ళకి ఆమె దాని మీద పట్టు సంపాదించింది. అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళింది, సెలెక్ట్ అయింది. ఆ తర్వాత కొన్ని యాంకరే కాదు కొన్ని మీడియా సంస్థలనే ఆమె స్టార్ట్ చేసింది. ఇప్పుడు అసలు మామూలుగానే అమెరికాలో చాలా రిచెస్ట్ ఉమెన్గా తయారైంది. సో ఇలాగా మనుషులు ఏంటంటే ఒక భయం ఎదురైనప్పుడు భయపడకుండా మన థింకింగ్ ప్యాటర్న్తో దాన్ని ఆలోచిస్తూ దాన్ని ఎలా కౌంటర్ చేయాలి అని చెప్పి మనం ప్రాక్టీస్ అభ్యాసం చేయాలి. ఒక ఎమోషన్ మన మైండ్లో సెట్ అయినప్పుడు దాన్ని మనం అటాచ్ చేయాలి అని అంటే ఉన్న ఒకే ఒక మార్గం ఏంటి అని అంటే ప్రాక్టీస్, అభ్యాసం చేయాలి. ఇలా అవ్వకుండా మనం దానికి ఆల్టర్నేటివ్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. ఇప్పుడు మనకి విరాట్ కోహ్లీ ఉన్నారు. సో విరాట్ కోహ్లీ కూడా తీసుకుంటే సాధారణంగా 2014 ఇంగ్లాండ్ టూర్ వెళ్ళినప్పుడు ఆయన చాలా అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు. సో దీంతో మీడియా ఆయన మీద ఫోకస్ చేసింది, ఇతను ఎందుకు పనికిరాడన్నారు. సో చాలా విమర్శలు వచ్చాయి ఆయనకి. కానీ ఆయన ఊరుకోలా, దానికి నెట్లో ప్రాక్టీస్కి వెళ్ళి చాలా ప్రాక్టీస్ చేసి ఈ రోజున విరాట్ కోహ్లీ మనం చూస్తే రిచెస్ట్ మ్యాన్, చాలా పేద పరిస్థితి నుంచి వచ్చి ఈరోజు వన్ ఆఫ్ ది రిచెస్ట్ మ్యాన్గా ఎదిగాడు. అంతేకాకుండా అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్తో వీటితో టైఅప్ అయ్యి చాలా బాగా సంపాదించి ఈరోజు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కూడా ఎదిగాడు. సో అంటే ఫియర్ని మనకి ఎప్పుడైతే మనలో వచ్చి మన మైండ్లో ఎప్పుడో పాస్ట్ ట్రామానో లేకపోతే ఎప్పుడో మన నిజ జీవితంలో జరిగినటువంటి అనేక సందర్భాల తాలూకా విషయాలు మన మైండ్లో ఉన్నప్పుడు దాని మీద మనం కౌంటర్ చేయాలి అంటే ఉన్న ఒక మార్గం ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. దానికి ఎగనెస్ట్గా ఆ జరిగిన ట్రామాకి ఎగనెస్ట్గా మైండ్తో మనం పోటీ పడాలి. సో దాన్ని పాస్ట్ ట్రామాని తీసేస్తూ మనం ఎదగాలి. సో అందుకనే స్వామి వివేకానంద కూడా మనకి ఏమంటారు అంటే ఫియర్ అనేది ట్రాజడీకి మిజరీకి లీడ్ చేస్తుంది. కాబట్టి ఎరైజ్ అండ్ అవేక్, మీ గోల్ని మీరు ఎప్పుడు కూడా ఎరైజ్గా ఉండండి, అవేక్గా ఉండండి, నిద్రలో ఉండద్దు. మీ గోల్ని రీచ్ అయ్యే వరకు మీరు ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయండి, భయపడద్దు అని చెప్పి చెప్తూ ఉంటారు. కాబట్టి భయం అన్ని రకాలకి మూలం. ఈ భయమే మనిషిని సర్వనాశనం చేస్తూ ఉంటుంది. సో దీనిని మనం ఎన్కౌంటర్ చేయాలి అని అంటే మన మైండ్ని అబ్జర్వ్ చేయడం, మన థింకింగ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయడం, అలాంటి సిచ్యువేషన్ మనం క్రియేట్ చేసుకొని దాన్ని ఓవర్కమ్ చేసే పరిస్థితులు మనం తెచ్చుకోవాలి. సో ఇది ఈరోజు వీడియో. ఇలా భయాన్ని ఎదుర్కొంటూ విజనరీగా మనం మారాలి. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఇస్ విజనరీ. చాలామంది అప్కమింగ్ క్రికెటర్స్కి, అలాగే ఓప్రా కూడా ఆవిడ కూడా ఒక విజనరీ. స్వామి వివేకానంద మనందరికీ ఆరాధ్యులు, విజనరీ. కాబట్టి ఇట్లాగా భయాన్ని ఎదుర్కోవడం వలన నీ లక్ష్యం చేరుకోవడంతో పాటు సామాజికంగా కూడా నువ్వు నలుగురికి ఆదర్శప్రాయుడిగా విజనరీగా మారుతావు. కాబట్టి భయాన్ని ఎప్పుడూ కూడా మనం దరిదాపుల్లో తీసుకోకూడదు. మనం మ్యాటర్కి ఆబ్జెక్ట్కి అటాచ్ అవ్వకూడదు. దాని నుంచి వచ్చే రిఫ్లెక్షన్స్ని ఎన్కౌంటర్ చేయడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలని చెప్తూ ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.